లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 4. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి సమ్ ఆఫ్ క్యూబ్స్. ఈ ప్రాబ్లమ్ని టీసీఎస్ ఎన్క్యూటీలో 26th April 2024 షిఫ్ట్ 2లో అడిగారు. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి అంటే గివెన్ 2 integers a and b, యువర్ టాస్క్ ఈస్ టు డిటర్మైన్ ది సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇన్ ద రేంజ్ ఫ్రమ్ a to b. సో మనకి ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి a = 4, b = 9 ఇచ్చాడు అండ్ అవుట్పుట్ 1989 ఇచ్చాడు. సో ఈ 1989 ఎలా వచ్చింది అంటే ఈ 4కి 9కి ఉన్న నెంబర్స్ అన్నిటికీ క్యూబ్ చేసి వాటిని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. సో ఎలా అంటే సో మనకు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ఎంత 4. సో 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఇలా సమ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కడ వరకు 9 క్యూబ్ వరకు. సో ఇలా సమ్ చేసుకుంటూ వచ్చిన వాల్యూయే ఈ 1989. దీనికి సంబంధించిన లాజిక్ ప్రోగ్రామింగ్లో ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనం 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం కదా, a = 4 అండ్ b = 9. సో ఇవి ఇనిషియలైజ్ చేద్దాం. దాని తర్వాత ఒక ఫర్ లూప్ తీసుకుందాం. సో ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో నేనేం తీసుకుంటున్నా i = a అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి, ఈ 9 వరకు ఎండ్ అవ్వాలి. సో i <= b అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఏంది ప్రతిసారి మనకు 1 1 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నా i ++ అని తీసుకుంటున్నా. సో సమ్ చేసినదంతా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నేను సమ్ = 0 అని తీసుకున్నా ఇనిషియల్గా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము సమ్ ప్లస్ ఇక్కడ ప్రతిసారి మనం క్యూబ్ అవ్వాలి. సో ఇక్కడ i అనేది మనం 3 times తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అయిపోయింది. బట్ ఈ ప్రాబ్లం టీసీఎస్ ఎన్క్యూటీలో ఇచ్చినప్పుడు 7 టెస్ట్ కేసెస్కి ఓన్లీ 5 టెస్ట్ కేసెస్ మాత్రమే పాస్ అయినాయంట. ఎందుకంటే మిగతా 2 టెస్ట్ కేసెస్కి టైం లిమిట్ ఎక్సీడ్ అని వచ్చింది. ఇక్కడ మనం ఇనిషియల్గా a = 4, b = 9 తీసుకున్నాం. బట్ ఇప్పుడు a = 1, b = 1 lakh అని ఇచ్చాడు. సో ఈ ఫర్ లూప్ అనేది 1 lakh టైం రన్ అవుతుంది. సో అప్పుడు మనకు కంపల్సరీగా టైం లిమిట్ ఎక్సీడ్ అని వస్తుంది. ఇలా టైం లిమిట్ ఎక్సీడ్ అవ్వద్దు అంటే ఈ సొల్యూషన్ని నువ్వు ఇంకా బెటర్ వేగా ఆప్టిమైజ్ చేయాలి. సో అప్పుడే నీకు టైం లిమిట్ ఎగ్జిట్ అనేది రాదు.